ఆసన్న మరణార్థి అయిన యతీశుండు కాలదేశములను గాచికొనడు. తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపలజేర్చి ఆత్మను బ్రహ్మమందు గలిపి ఒక్కటి గావించి గారవమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నివహమిల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచున్ అటమీద వసుమతీశా. ఓ మహారాజా, చావు దగ్గర పడుతున్న యతీశ్వరుడు దేశకాలముల కొరకు ఎదురు చూడడు. శరీరాన్ని వదులుకోవాలనుకుంటున్నప్పుడు భద్రాసనం